ప్రపంచ కుబేరుల జాబితాలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు చైర్మన్ లారీ ఎలిసన్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించారు. ఈ క్రమంలో ఆయన మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ లను వెనక్కి నెట్టడం విశేషం. ఒరాకిల్ కంపెనీ ఇటీవల ప్రకటించిన బలమైన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ల ధర భారీగా పెరిగింది. ఇదే లారీ ఎలిసన్ సంపద అమాంతం పెరగడానికి, ఆయన ర్యాంకింగ్ మెరుగుపడడానికి ప్రధాన కారణంగా నిలిచింది. జూన్ 15 నాటి ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనియర్ల జాబితా ప్రకారం ఎలిసన్ నికర సంపద $258.8 బిలియన్ చేరింది. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ $410.8 బిలియన్ సంపదతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. కేవలం 2 నెలల క్రితం అంటే ఏప్రిల్ 2025లో ఫోర్బ్స్ విడుదల చేసిన వార్షిక కుబేరుల జాబితాలో లారీ ఎలిసన్ $192 బిలియన్ సంపదతో 4వ స్థానంలో ఉండడం గమనార్హం.